హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు చాలా సింపుల్ ఈజీగా బటర్ బిస్కెట్లు అయితే చేశాను ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. ఇలా కనుక పిల్లలకు కానీ చేసి పెడితే 1 మంత్ అయినా అలాగే ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ఎలా చేయాలో చూపిస్తాను. రండి చేద్దాం బటర్ బిస్కెట్లు. చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్. ముందుగా బటర్ బిస్కెట్లకి అయితే అరకప్పు బటర్ కావాలి. ఇది నేను ఇంట్లో చేసుకున్న బటర్ ఫ్రెండ్స్. అరకప్పు షుగర్ పౌడర్ కావాలి. 1 కప్పు మైదా కావాలి. మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోండి. ఇప్పుడైతే ముందుగా ఇలాంటి ఒక గిన్నె తీసుకొని పిండిని అయితే జల్లించుకుందాం ఫ్రెండ్స్. ముందుగా అయితే చూడండి బటర్ని ఇందులో వేసుకుందాము. ఇందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. బటర్ ప్లేస్లో మీరు డాల్డా అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి అంత అయితే ఇందులో వేసేసుకున్నాను. బాగా ఇలా క్రీమీలాగా అయ్యే వరకు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి బాగా ఇలా క్రీమీలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని అరకప్పు షుగర్ పౌడర్ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు షుగర్ పౌడరు బటరు రెండు బాగా ఇలా క్రీమీలాగా వచ్చే వరకు బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఇలా తిప్పుకుంటూ క్రీమ్ లాగా రావాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా క్రీమీలాగా ఎంత బాగా వచ్చిందో ఇలా రావాలి. చూడండి ఈ విధంగా బాగా క్రీమ్ లాగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులోనే మనం మైదా పిండి వేసుకొని జల్లించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా జల్లించుకుందాము. జల్లించుకొని చూడండి ఏం లేదు, ఇదైతే ఇలా పక్కన పెట్టేసేద్దాము. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అంతా బాగా ఇలా కలిపేసుకోవాలి. చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి చాలా కొద్దిగా ఇలా వేసుకొని అంతా ఒకసారి బాగా ఇలా మనకి చపాతీ ముద్దలాగా రావాలి. అంతా ఇలాగే కలిపేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే గంటితో కలపటం లేదు, ఎందుకంటే గట్టిగా ఉంది. అందుకని చేత్తో అయితే బాగా ఇలా కలుపుకుంటున్నాను. మనకి ముద్దలాగా వచ్చే వరకు ఇలా బాగా కలిపేసుకోవాలి. చూడండి అంతా ఇలా కలుపుకుంటూ ఉంటే ముద్దలాగా మనకి తయారైపోద్ది. అంతా ఇలాగే కలుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి నేను చూపించిన ఈ విధంగా అయితే రావాలి. ఇలా కలుపుతూ ఉండగా ఇలా ప్రెస్ చేసుకుంటే కలుపుతుంటే బాగా మనకు ముద్దలాగా తయారవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా కొద్దిగా కలుపుకుంటుంటే బాగా ముద్దలాగా తయారవుతుంది. చూడండి కొద్దిగా పొడి పొడిగా ఉంది కదా. ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుతుంటే ముద్దలాగా తయారైపోతుంది. అంతా ఇలాగే కలిపేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి నేనైతే ఈ విధంగా చేసేసుకున్నాను. ఈ విధంగా ఉండాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టుకొని ఉంచుకుందాము ఫ్రెండ్స్. చూడండి నేనైతే ఒక 5 నిమిషాలు ఇలా అయితే ఉంచాను. ఇప్పుడైతే ఇలా తీసుకొని ఒక పెద్ద స్టీల్ ప్లేట్ కానీ ఏదన్నా తీసుకొని ఇలా పైన ఇలా ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేత్తోనే ఇలా చేసుకోవాలి. ఇక్కడ సైడ్ అంతా మనకి పగులు వచ్చినట్టు వస్తుంది కదా. ఇలా అనుకుంటూ ఇలా బాగా పల్చగా మన చపాతీ పిండిలాగా తట్టుకుందాము. ఇలాంటి స్పూన్తో కూడా చేసుకోవచ్చు. చూడండి బాగా వస్తుంది. మన చపాతీ కర్రతోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ చుట్టూ ఇలా వస్తుంది. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకునేదానికి బాగుంటుంది. అందుకే నేను ఇలా పెట్టుకొని చేసుకుంటున్నాను. కొద్దిగా మందంగా ఇలా తట్టుకుంటూ పల్చగా అయితే చేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే తట్టేసుకున్నాను పల్చగా సైడ్లో ఇలా అనుకుంటే ఇదైతే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక బిస్కెట్ కట్టర్ తీసుకొని ఇలా కట్ చేసేసుకుందాము అన్నీ. చూడండి అన్నీ ఇలా చేసేసుకుందాము ఈ విధంగా. ఇప్పుడైతే ఈ సైడ్ అంతా ఇలా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాను. చేతికి అయితే రావడం లేదు ఫ్రెండ్స్. నేనైతే ఇలాంటి గంటితో అయితే తీసుకున్నాను. ముందుగా అయితే ఈ గిన్నెకి అయితే బటర్ రాసుకొని కొద్దిగా మైదా పిండి చల్లి ఉంచుకున్నాను. చూడండి అన్ని విధంగా ఇందులో ఒక్కొక్కటి వేసేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి నేనైతే ఒక 7 అయితే పెట్టాను ఇందులో. ఇప్పుడైతే కొద్దిగా మనము ఈ కాచి చల్లార్చుకున్న పాలు ఉన్నాయి కదా, కొద్దిగా ఇలా తీసుకొని పైన ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. మాడిపోకుండా చూడండి ఇలా వేసుకొని ముందుగా నేను ఫ్రీ హీట్ చేసుకుంటున్నాను. ఒక గిన్నె పెట్టుకొని కుక్కర్ పెట్టుకొని ఇప్పుడైతే అందులో ఇదైతే పెట్టేద్దాం. పాలు ఇలా అప్లై చేసుకోవాలి.
ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకున్నాం కదా, అక్కడైతే పెట్టేద్దాం. చూడండి, నేనైతే ఒక 5 మినిట్స్ ఇలా హీట్ చేసి పెట్టాను గిన్నె. ఇప్పుడు ఇందులో ఈ ప్లేట్ని ఇలా ఉంచేద్దాం. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మూత పెట్టేద్దాము. పెట్టేసుకొని సిమ్లో ఇలాగే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక 30 నిమిషాల తర్వాత మనం చూద్దాం. 20-25 నిమిషాల లోపల అయిపోద్ది. ఒకసారి అయితే మూత తీసి చూద్దాము. చూడండి, నాకైతే ఒక 15 నిమిషాలే పట్టింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు అయితే ఇలాగే చల్లగా ఆరబెట్టుకోవాలి, తర్వాత తీసుకుందాము. ఇప్పుడు ఇలాగే ఉంచేసుకుందాం. వేడిగా ఉంది ఫ్రెండ్స్, అస్సలు తీలేము. చూడండి, నేను పాలు వేసాను కదా పైన, అందుకే మంచి కలర్ అయితే వచ్చింది. ఇప్పుడైతే ఒక చల్లారిన దాకా ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేద్దాం. చూడండి, తీసైతే నేను పక్కన పెట్టేశాను. చల్లగా అయితే ఆరిపోయాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే అన్నీ ఒక్కొక్క ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఈ బిస్కెట్లు మీకు ఎలా అనిపించాయో, బటర్ బిస్కెట్లు మీకు కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్, మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. చూడండి, కొన్ని అయితే ఇలా ఈజీగా వచ్చేసాయి. ఇలా గట్టిగా కనుక తీస్తే వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీకు ఎలా అనిపించాయో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.